నటుడు నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ షెటిల్ కోసం వచ్చాడు. ఇక ఈ సినిమాలో కింగ్ తో పాటు ధనుష్ కూడా చేస్తున్న సంగతి తెలిసింది. నాగార్జునతో పాటు ధనుష్ కూడా వచ్చాడు. అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ ఇద్దరు హీరోలు నడుచుకుంటూ వస్తుండగా నాగార్జున చూసిన అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందిలో ఒక ముసలి వ్యక్తి ఎంతో ఆతృతతో నాగ్ దగ్గరికి వచ్చాడు. నాగార్జునను ఎంతో దగ్గర అవ్వాలని చెప్పి పక్కనే ఉన్న బాడీ గార్డ్ ను ఆ పక్కన నుంచుంటే నాగార్జున పక్కన ఉన్న బాడీ గార్డ్ అతన్ని పక్కకు నెట్టేశారు. దీంతో ఆయన అదుపు తిప్పి కింద పడిపోయాడు. ఇంతలో తమాయించుకుని నిలబడ్డాడు. అయితే దీనికి సంబంధించిన ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అంతేకాదు ఈ సంఘటన కాస్త నాగార్జున దృష్టికి వెళ్ళింది. అయితే కింగ్ నాగార్జున కనీసం తన అభిమానులకి కనీస సపోర్ట్ కూడా ఇవ్వలేదా అంటూ నెగిటివ్ ట్రోలింగ్ ని కూడా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఈ వీడియోపై రియాక్ట్ అయిన నాగార్జున ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. అసలు ఇంతకీ నాగార్జున ఏం రాశాడంటే, నాగార్జున పోస్ట్ లో ఇప్పుడే ఈ వీడియో నా దృష్టికి వచ్చింది. ఇలా జరగాల్సింది అస్సలు కాదు. నేను పెద్ద ఆయనకి క్షమాపణలు చెప్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను అంటూ నాగార్జున ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కాస్త వైరల్ అవుతోంది. అయితే ఇది చూసిన చాలా మంది ఏమంటున్నారంటే, నాగార్జున గారికి ఈ విషయం తెలిసి ఉంటుందని, తెలిస్తే ఆయన ఖచ్చితంగా అక్కడికక్కడే ఆ వృద్ధ మనిషికి ఏదో ఒక రకంగా సహాయపడతారని, ఇది కేవలం ఆ బాడీ గార్డ్స్ చేసిన పని అంటూ కామెంట్స్ పెడుతున్నారు.